వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎండలు వచ్చేసి బీభత్సంగా ఉన్నాయి కదా. అసలు మార్చ్ ఫిబ్రవరి లాస్ట్ నుంచి ఎండలు చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఇలాంటి ఎండలలో కొంచెం మనల్ని మనము కొంచెం డీహైడ్రేట్గా ఉండడానికి అయితే వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉంటాము. బట్ ఇక్కడైతే నేనైతే ఏం చేస్తానంటే మసాలా మజ్జిగ తాగడం కామనే, పెరుగుతో తినడం కూడా కామనే. బట్ మసాలా మజ్జిగ అనేసరికి మనకి బయట ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు సమ్మర్లో. బట్ అది మనం ఇంట్లోనే మన చేతులతో మనం చేసుకుంటే ఎక్కడో తెలియని కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. సో నేనైతే ఇక్కడ స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే నేను చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వేసుకున్నాను. మొత్తం మనకి పీల్ చేసిన అల్లం ఉంటుంది కదా అది. సో దాంట్లోకి కొంచెం కొత్తిమీర అండ్ దాంట్లో ఒక మిర్చి వేసాను అండ్ అలాగే కర్డ్. ఇంకా సో ఇప్పుడైతే నేను ఇందులో పుదీనా ఏం వేయట్లేదు. మీకు కనుక కావాలనుకుంటే పుదీనా వేసుకోవచ్చు. సో ఈ మూడింటిని కలిపి మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక 5 to 6 టైమ్స్ అలా చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది. అండ్ దట్టు చిన్న మిక్సీ జార్ కాబట్టి చాలా మెత్తగా అయిపోతుంది. మనకి ఏంటంటే మరీ మెత్తగా అంటే అట్లీస్ట్ మనం తాగేటప్పుడు కొంచెం అల్లం ముక్కలు అంటే ఆ ఫ్లేవర్ ఎలాగో తెలుస్తుంది. బట్ ఈ కొత్తిమీర అక్కడక్కడ తగులుతుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి 1 cup ఆఫ్ కర్డ్ వేసేస్తా ఉన్నాను. సో కర్డ్ వేసేసినాక కూడా ఒక్కసారి మిక్సీ జస్ట్ ఒక గ్రైండ్ అలా తిప్పితే సరిపోతుంది. ఒక్క పల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే మనకి ఎంత బాగా కలిపినా కూడా మిక్సీ జార్లో కలిపితేనే మంచిగా దాంతో పాటు ఇది కూడా మంచిగా బ్లెండ్ అయిపోతుంది కదా. సో దానికోసమని నేనైతే ఇందులోనే వేసేసాను మిక్సీ జార్లో. సో చూడండి చాలా థిక్గా ఉంటుంది. ఎందుకంటే మనం కర్డ్లో ఇంకా వాటర్ ఏం కలపలేదు. అండ్ దట్టు మనం ఇందాక వేసిన పేస్ట్ అంతా కూడా కొంచెం థిక్ ఫామ్లో అయి ఉంటుంది కదా. సో దానికోసమని నేనైతే ఇక్కడ ఏం చేస్తానంటే మిక్సీ జార్లో వేయడానికి జస్ట్ 1 cup ఆఫ్ పెరుగు తీసుకున్నాను కదా. సో ఇంకొక 2 cups ఆఫ్ పెరుగు తీసుకొని దాన్ని మొత్తం కూడా నేను మజ్జిగలాగా చిలికేసుకుంటా ఉన్నాను ఫోర్క్తో. మీరు ఫోర్క్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర విస్కర్ ఉన్నా ఓకే. బట్ ఎలాగైతేనేమి మొత్తం కూడా మనకి కొంచెం పల్చగా మజ్జిగలాగా చేసేసుకోవాలి. సో ఎలాగో దీంట్లోకి కొంచెం ఒక 1.5 అలా వేసుకుంటున్నాను నేనైతే సాల్ట్ అనేది. ఎందుకంటే నెక్స్ట్ మనం దీన్ని చాలా లిక్విడ్ ఫామ్లో చేసుకుంటాం కదా. అంటే మజ్జిగ అంటే చాలా పల్చగా ఉండాలి కదా, అప్పుడైతే మనకి బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెరుగు గురించి అందరికీ తెలిసిందే, చాలా 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 హెల్దీ. అండ్ దీంట్లో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి. అండ్ మన గట్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా మనకు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దట్టు ఈ సమ్మర్లో మన బాడీని కూల్గా ఉంచడంలో పెరుగు కంటే మజ్జిగ చాలా 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 హెల్దీ. సో ఇంకా దీంట్లోకి మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని ఇందాక మిక్సీ పట్టుకుంది ఉంది కదా అదంతా కూడా ఈ పెరుగులోకి వేసేసుకొని వాటర్ ఇంకా చూసేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా వేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎలాగో సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీంట్లోకి నేను ఏం వేస్తానంటే మనం ఇప్పుడు మజ్జిగైనా పెరుగైనా ఖచ్చితంగా మనం ఏది తీసుకున్నా కూడా మంచిగా మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కదా. సో దీంట్లోకి నేనైతే కొంచెం జీలకర్ర పొడి ఉంటుంది కదా, సో జీలకర్రని వేయించి మిక్సీ పట్టేసాను ఇక్కడ నేను. సో ఆ పొడి ఎప్పుడు ఇంట్లో స్టాక్గా ఉంటుంది. సో దాన్ని అయితే ఇక్కడ వేసేసాను. మ్యాక్సిమం అన్ని కూరల్లో వేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి డైజెషన్ సరిగ్గా ఉంటేనే మన బాడీ అంతా కరెక్ట్గా ఉంటుంది. సో ఇంట్లో ఎప్పుడు స్టాక్లో ఉంటుంది. నేనైతే ఈ మజ్జిగలో కూడా వేసాను. సో మజ్జిగలో ఇది వేసినాక టేస్ట్ అయితే నిజంగా అద్దిరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. ఎంతైనా వేయించిన జీలకర్ర ఆ స్మెల్లే చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో నేనైతే దీన్ని ఏం చేస్తున్నానంటే ఇంకొంచెం వాటర్, కొంచెం థిక్గా అనిపించింది. సో దానికోసమని ఇంకొంచెం వాటర్లో మొత్తం డైల్యూట్ చేసేస్తా ఉన్నాను. సో మీరు చెప్పాను కదా, మీకు ఎంత లిక్విడ్ ఫామ్లో కావాలంటే అంత లిక్విడ్ ఫామ్లో తీసుకోవచ్చు. మజ్జిగ అంటేనే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మనకు తెలియకుండానే 1 cup ఆఫ్ కర్డ్కి 2 to 3 cups ఆఫ్ వాటర్ తీసేసుకుంటా ఉంటాం. అండ్ దట్టు మసాలా మజ్జిగ, నార్మల్ మజ్జిగ అయితే ఇంత తీసుకోవాలంటే అస్సలు అవ్వదు. బట్ ఇలా మసాలా మజ్జిగ అయ్యేసరికి ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం జీలకర్ర ఆ పొడి కలపడం వల్ల మనకి మంచి డైజెషన్ అవుతుంది. తెలియకుండానే ఒక గ్లాస్ ఎక్కువ తాగిస్తూ ఉంటాము. ఇప్పుడు ఇంట్లో ఖచ్చితంగా బయటికి వెళ్ళే హస్బెండ్స్ ఉంటారు. అండ్ ఇంట్లో నుంచి బయట నుంచి ఇంటికి రాగానే కొంచెం ఏదన్నా చల్లగా తాగాలనిపిస్తుంది. వాటర్ ఎంత తాగినా కూడా మనకి దాహం అనేది తీరదు. బట్ ఇలాంటి మసాలా మజ్జిగ తాగితే ఏంటంటే టేస్ట్కి టేస్ట్, హెల్దీకి హెల్దీ. సో చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుంది కదా. అండ్ మనం వేగానే దాంట్లో ఏమేమి వేసామో అవన్నీ కూడా పైనకి వచ్చేస్తూ ఉంటాయి. చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఒక్క సిప్పులోనే మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా మంచి, అంటే మిర్చి వేసాం కదా, సో దానివల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది. అండ్ మంచి ఘాటు కూడా ఉంటుంది. సో మీ ఇంట్లో కనుక పిల్లలకి ఇవ్వాలనుకుంటే మీరు డెఫినెట్గా మిర్చిని స్కిప్ చేసేసేయండి, చిన్న పిల్లలకి ఇవ్వాలనుకుంటే మాత్రం. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. ఒక్క మిర్చిని అయినా కూడా మనము అంటే దీంట్లో ఇంకేం వేయలేదు కాబట్టి దాని ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు అల్లంది కూడా. సో ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్కి ప్యాక్ చేసేస్తా ఉన్నాను లంచ్. సో లంచ్లోకి లంచ్ బాక్స్ ఆల్రెడీ పెట్టేశాను. సో ఇది వచ్చేసి మసాలా మజ్జిగ అని చెప్పాను కదా, సో దీన్ని కూడా వేసేస్తా ఉన్నాను. మా హస్బెండ్కి ఇది నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. మనం అండ్ దట్టు లాస్ట్లో నేను కొంచెము నిమ్మకాయ అండ్ లెమన్ పిండేస్తా ఉన్నాను. అది పిండడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయిపోయింది.
మనకి మెయిన్గా సమ్మర్లో సిట్రస్కి సంబంధించినవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి కూడా మనకి ఎక్కువ కావాలి బాడీకి. కాబట్టి ఇలా కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే ఏంటంటే ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఇలా ఒక టంబ్లర్లో పెట్టేసుకొని మనం ఇంకా ఎక్కడికి అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని కాదు, మీరు కనుక బయటికి వెళ్తున్నారు అనుకుంటే ఒక వాటర్ బాటిల్తో పాటు ఇలాంటి చిన్న టంబ్లర్ అయినా లేదంటే చిన్న బాటిల్ అయినా ఉంటే మాత్రం ఇలా పెట్టేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా ప్యాక్ చేసేసాను. మనం ఒక్కసారి ప్యాక్ చేసి పక్కన పెడితే ఏంటంటే మనకి కిందంతా వాటర్ ఉండి పైన మొత్తం అదే ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది, లైక్ కొత్తిమీర అలాంటిది ఏదైనా. సో దాన్ని కొంచెం ఇలా షేక్ చేశారంటే బాగా ఉండిపోతుంది, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది డెఫినెట్గా అందరు ట్రై చేయాల్సిన రెసిపీ. నిజంగా ఇంట్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో అయినా అంటే బయట అయినా పెట్టేసుకుంటే ఏంటంటే బయట నుంచి రాగానే తాగేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ కోసం నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తా ఉన్నాను. సో మార్నింగ్ అండ్ మధ్యాహ్నం కొంచెం చపాతీ అండ్ దోశ అలా తీసుకోవడం వల్ల నైట్కి ఏంటంటే కొంచెం మనకి ఎంతైనా మనం సౌత్ ఇండియన్ కాబట్టి ఖచ్చితంగా మనకి రైస్ ఉంటేనే ఎక్కడా లేని ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. కొంచెమే తిన్నావు, 2 ముద్దలు తిన్నా కూడా మనకి చాలా ఫుల్లింగ్గా అనిపిస్తుంది కదా. నేనైతే ఇక్కడ రైసే చేసేస్తా ఉన్నాను నైట్. సో నైట్ కర్రీ వచ్చేసి ఏంటంటే ఆలు వంకాయ 2 కలిపి ఫ్రై చేసేస్తా ఉన్నాను. మీలో ఎంతమందికి ఆలు అంటే ఇష్టమా లేదంటే వంకాయ ఇష్టమా చెప్పండి. ఒకవేళ 2 కలిపి ఇష్టమా లేదంటే సపరేట్గా ఇష్టమా చెప్పండి. నాకైతే సపరేట్గానే ఇష్టం, బట్ ఇలా కలిపి చేసినా కూడా చాలా 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 బాగుంటుంది. ఎప్పుడు గ్రేవీలు తిని కొంచెం బోర్గా అనిపిస్తే మాత్రం ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ దట్టు మనం ఎప్పుడు చేయండి, ఎప్పుడో అంటే వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి ఒక్కసారి చేస్తే ఆ కర్రీలు భలే టేస్ట్గా వస్తాయి కదా. నిజంగా నాకైతే అదే అనిపించింది. నేనైతే ఈ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా అందరు చేసే ప్రాసెస్లోనే చేసేస్తా ఉన్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర నార్మల్గా మనం పోపు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకున్న తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసాను. అవి కొంచెం వేగిలోపు దీంట్లోకి ఏంటంటే కరివేపాకు వేసేస్తా ఉన్నాను. సో అన్ని కర్రీలోకి కరివేపాకు అందరం మస్ట్ అండ్ షుడ్గా వేసేదే కదా. ఇవి కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది, ఎందుకంటే మనం చేసేది కొంచెం ఫ్రై టైప్ కాబట్టి. అండ్ దీంట్లోకి కొంచెం పసుపు వేసేస్తా ఉన్నాను. సో పసుపు వేసేసి మొత్తం బాగా కలిపేస్తే ఏంటంటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం త్వరగా వేగిపోతాయి. నెక్స్ట్ మీరు కావాలంటే ఇంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది కంప్లీట్గా మీ ఆప్షన్. ఎవరికైతే కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ అయినా ఆ స్మెల్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేస్తే మాత్రం ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ దట్టు మనం వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆ స్మెల్ ఆ టేస్ట్ చాలా 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 బాగుంటుంది. అండ్ దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని మనం కలిపేసుకుంటే ఇంకా మన పోపు రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలైనా లేదంటే ఆలు అయినా 2 కలిపేసి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే వంకాయలన్నింటినీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో అవన్నీ కూడా మనం సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుంటాం కదా, ఎందుకంటే కొంచెం నల్లగా అవ్వకుండా ఉండడానికి. అండ్ కొంచెం చేదు కూడా త్వరగా అయిపోతాయి, నల్లగా కూడా అవుతాయి. సో దాన్ని మనం అలా సాల్ట్ వాటర్ వేసేసుకుంటే ఏంటంటే త్వరగా నల్లగా అవ్వు, బట్ ఎక్కువసేపు పెట్టుకుంటే ఎంత సాల్ట్ వాటర్లో వేసినా కూడా నల్లగా అయిపోతాయి. సో దానికోసమని కొంచెం త్వరగా అప్పుడప్పుడు ఫ్రెష్గా చాప్ చేసుకుని ఫ్రెష్గా కర్రీ చేస్తే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఆలు అండ్ వంకాయ 2 కలిపి వేసేసాను. సో ఇవి ఫస్ట్ వేగానే మూత పెట్టేయద్దు, ఒక్క 1 to 2 minutes అన్న ఆయిల్లో కొంచెం అలా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా ఆలు వేసేసినాక ఫస్ట్ అయితే వంకాయ వేసి ఒక 1 minute అలా ఫ్రై చేసిన తర్వాత ఆలు వేసి ఇంకొక 1 minute ఫ్రై చేసి 2 కలిపి ఇంకొక 1 minute చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మూత పెట్టేయాలి. లేదంటే ఏదో కొంచెం నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది కొంచెం చేదుగా వచ్చినట్టుగా. అంటే ఆయిల్లో ఫస్ట్ వేసిందంతా పచ్చి స్మెల్ ఖచ్చితంగా ఉంటుంది కదా, ప్రతి కూరగాయలు అయినా లేదంటే ఆకుకూరలో అయినా నాన్ వెజ్ అయినా దేంట్లో అయినా ఒక పచ్చి స్మెల్ అనేది ఉంటుంది. సో అవి కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది కూడా. సో ఈ 2 కూడా కలిపేసి ఒక 1 minute అలా ఉంచిన తర్వాత అప్పుడు మూత పెట్టేసేయాలి. సో నేనైతే ఇక్కడ చాలా నార్మల్గా కర్రీ చేశాను, జస్ట్ అందరు చేసేలాగానే. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాక మూత పెట్టేసి కొంచెం ఒక 80 to 90% ఉడికిన తర్వాత మాత్రమే రిమైనింగ్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇప్పుడే ఆయిల్లో మనం మంచిగా ఫ్రై చేసుకోకపోతే మనం అసలే చేసేది ఫ్రై కర్రీ కదా. నార్మల్గా కొంచెం గ్రేవీ అయితేనేమో కొంచెం లైట్గా ఫ్రై అయినా పర్లేదు, మనం నెక్స్ట్ వాటర్ వేస్తాము లేదంటే ఏదో ఒక గ్రేవీ వేస్తాం కాబట్టి అప్పుడు ఉడకడానికి ఉంటుంది. బట్ మనం ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి సో సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా.
అండ్ పక్కనే రైస్ కూడా పెట్టేశాను, చెప్పాను కదా రైస్తో ఈరోజు తింటున్నామని. రైస్తో అయితే చాలా బాగుంది, మీరు కావాలంటే చపాతీతో కూడా తినొచ్చు. బట్ చపాతీ అనేసరికి కొంచెం మనకి గ్రేవీ ఉంటేనే చపాతీతో తినడానికి బాగుంటుంది. ఇలాంటి ఫ్రైలు కూడా బాగానే ఉంటాయి, బట్ రైస్తో ఉన్నంత 100% అయితే మనం అంత బాగుండదు. సో దీంట్లోకి అయితే నేనైతే ఒక నార్మల్గా మీడియం సైజ్ ఉండే టమాటాని చిన్నగా చాప్ చేసి వేసేసాను. సో అది వేసి కలిపేసినాక దీంట్లోకి 1 స్పూను ఉప్పు వేసి 2 స్పూన్లు కారం వేసేసాను. పచ్చిమిర్చిలో అంత కారం లేవు ప్రజెంట్ మేము కర్రీలో వేసిన దాంట్లో. సో దానికోసమని అవి వేసేసి కలిపేసిన తర్వాత దీంట్లోకి కొంచెం మెంతి, ఇంకా మనం దించేస్తాం అనేటప్పుడు కొంచెం మెంతి అండ్ ఇంకొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోవాలి. సో మెంతి ఇక్కడ కంప్లీట్గా ఆప్షనల్, బట్ మెంతి అనేది చాలా 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 హెల్దీ. దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ కేజీ మటన్లో దొరికిన ప్రోటీన్లు కూడా మనకి మెంతిలో దొరుకుతాయి. సో డెఫినెట్గా మీరైతే ప్రతి కూరలో మెంతి యూస్ చేయడానికి ట్రై చేయండి, చాలా హెల్దీ ఎవరికైనా. అండ్ రైస్ కూడా అయిపోవచ్చింది, ఒక 80% కుక్ అయిపోయింది, లైట్గా వాటర్ ఉంది. సో ఇంకా కొంచెంసేపు ఆగేసి మనం మూత పెట్టేస్తే సరిపోతుంది. ఈ రైస్ అయ్యేలోపు కర్రీనే ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే దీంట్లో పెద్దగా మనం ఉడికించడానికి ఏం లేదు కదా. ఆలు అయినా వంకాయ అయినా చాలా త్వరగా క్విక్గా రెడీ అయిపోతాయి కదా. సో చూడండి మనకి కింద నుంచి ఆయిల్ అనేది మనం తక్కువే వేసినా కానీ దాని నుంచి కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా అండ్ లాస్ట్లో కర్రీ కూడా అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది అండ్ చాలా చాలా టేస్టీగా వచ్చింది నిజంగా ఈరోజు అయితే కర్రీ. సో ఇలా సింపుల్గా డిన్నర్ అయితే చేసేసాము మేము. ఒక్కోసారి తప్పదు, ఇంకా నైట్ కొంచెం మనకి అంటే ఫుల్ డేలో ఖచ్చితంగా ఒకసారి రైస్ అయితే ఉండాలి కదా. సో అలా ఇలా ఉంది మా డే అయితే. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి.